హాయ్ అండి. బీరకాయ కర్రీ టమాటా లేకుండా చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 4-5 స్పూన్ల వరకు నువ్వులు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఒక్కటే కాశ్మీరీ మిర్చి వేసుకున్నాను. మీకు కావాలంటే 2-3 కూడా వేసుకోవచ్చు. మనం పులుపు వేయం కాబట్టి కారం ఎక్కువ అవుతుంది. అందుకే ఒక్కటే సరిపోతుంది. మిరియాలు వేసుకున్నాం కదా, అందుకనే. స్టవ్ మీద అదే కళాయిలోనే కాస్త పాలమిగడ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి బాగా వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేగిన తర్వాత సన్నంగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిపేసుకొని 2-3 సార్లు కొద్దిగా రాళ్ళుప్పు యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. దాంట్లో ఉన్న వాటరే మనకి వచ్చేసి ఉడికిపోతుంది. సిమ్లో పెట్టి స్టవ్ ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. బీరకాయ కానివ్వండి, బెండకాయ కానివ్వండి, మనకి సొరకాయ కానివ్వండి, త్వరగా ఉడికిపోతుంటాయి. ఎక్కువ టైం కూడా పట్టదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ నువ్వుల పొడి అంతా కూడా వేసేసుకొని ఆ పొడి చేసేటప్పుడు 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా పొడి చేసి వేసుకోవాలి. మరీ పేస్ట్లో కాకుండా కొంచెం రఫ్గా ఉన్నట్టు పొడి వేసుకుంటే మనకి తినడానికి చాలా టేస్ట్గా బాగుంటుంది. రోటీ అయినా, రైస్ అయినా, సైడ్ డిష్గా అయినా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. రసంతో పాటు అయినా కలుపుకోవచ్చు కూడా రైస్లో. ఎవరైనా తీసుకోవచ్చు. కారం తక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంది.